T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించడంతో ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో పండుగ వాతావరణం నెలకొంది. భారత్ గెలిచిన వెంటనే క్రికెట్ అభిమానులు రోడ్లపైకి వచ్చి బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాను చేతబూని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా యువత బైక్ ర్యాలీలు చేస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. పాకిస్తాన్ మీద విజయం సాధించాం అని సంబరాలు చేసుకుంటున్నాం. కానీ ఈ విజయాలు అనేటివి సర్వసాధారణం అయిపోయింది. ఈ విజయం సాధించడం అనేది క్రికెట్లో గతంలో లాగా కాదు. బాంబులు వేసిన చేతులు ముట్టుకొని ఉండడానికి, కవ్వించిన కొమ్మున ఉండడానికి ఇది కొత్త యుగం, కొత్త తరం. నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి ఈ తరం ఏ మాత్రం శత్రువులు కవ్వింపు చర్యలు దిగినా కానీ తావు తప్పే కొడతామని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం. గతంలో మనం పేల్గావ్ సంఘటన ఒకటైతే, ఏదైతే ఉగ్రవాదం ఉందో దానికి పేల్గావ్ సంఘటన అయితే, క్రికెట్ ఆటలు అయితే ఈ క్రికెట్ అనేది చూపిస్తుంది ఏ విధంగా అని. ఏ మాత్రం పోటీ లేకుండా ఒక పసికుండతో మేము పాకిస్తాన్తో ఆడుతున్నాం అని ఫీలింగ్ కలగలా మ్యాచ్ చూస్తుంటే, ఏ యుఏఈనో లేకపోతే కొత్తగా వచ్చిన నెదర్లాండ్స్ ఇట్లా ఏదో చిన్న టీంతో ఆడుతున్నట్టుందే కానీ ఇది పాకిస్తాన్ మీద అని గట్టిగా సంబరం చేసుకునే అంత కనీసం పోటీ కూడా ఇవ్వలేదు పాకిస్తాన్. మన ఎవరైతే ఉన్నాడో బ్యాట్స్మెన్ కెప్టెన్ ఎంతో చక్కగా టీమును లీడ్ చేశాడు ఇషాంత్ కిషన్ ఆడినటువంటి తీరు, అతని యొక్క పర్ఫార్మెన్స్, అతని బాడీ లాంగ్వేజ్ అద్భుతం. మ్యాచ్ ని రసవత్రంగా చేసినటువంటి వ్యక్తి మన ఇషాంత్ కిషన్. మ్యాచ్ ని 4 లో నిలబెట్టినటువంటి వ్యక్తి ఇషాంత్ కిషన్. రోజు పాకిస్తాన్ మీద విజయం అద్భుతంగా ఉంది. భారతదేశం పాకిస్తాన్ మీద గెలిచిన సందర్భంలో మేమంతా ఇక్కడ వెంకమాంబ కూడలిలో వచ్చి మేమంతా వేడుక చేసుకుంటున్నాం. కిరణ్జీ, విష్ణుజీ మేమంతా ఇక్కడ వచ్చి సంతోషంగా వేడుక చేసుకున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి. అద్భుతంగా ఉంది. భారతదేశం